తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనం. మీరు ఎన్నటన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, సృష్టికర్త అయిన దేవుని ఔన్నత్యము శక్తిని గూర్చి యెషయా ప్రవక్త వివరించుచూ ఈ మాట సెలవిచ్చెను. మనము సిగ్గునొందకయుండాలంటే ఏమి చేయాలి? మనము నమ్మికయందు నిలిచియుండాలి, మనము నిరీక్షణయందు నిలిచియుండాలి, మనము వాక్యముయందు నిలిచియుండాలి. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, నీ పాపపు జీవితమును బట్టి అనేకులు నిన్ను అవమానపరుస్తున్నారా? అయితే నిరాశపడకు, బాధపడకు, దేవుణ్ణి ఆశ్రయించుము. ఆయన నీకు రక్షణ కలుగజేసి అనేకుల ఎదుట నిన్ను స్థిరపరచును, ఘనపరచును, ఉన్నతముగా నిలువబెట్టును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మను ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మను ఇంతవరకు సజీవుల లెక్కలు ఉంచినందుకై వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మను విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచుమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను, నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం, లైక్ అండ్ షేర్ చేయటం, అలాగే కామెంట్ చేయటం అనేది దేవుని రాజ్య విస్తరణలో మీ వంతుగా మీరు కూడా మాతో కలిసి దేవుని పరిచర్యలో పాలిభాగస్థులయ్యి సర్వలోకమునకు, సర్వ సృష్టికి దేవుని సువార్తను ప్రకటించుటలో పాలిభాగస్థులు కావటం. మీ సహకారంతో దేవుని వాక్యం మరెంతో మందికి చేరుతుంది, ఎన్నో ఆత్మలు సత్యాన్ని తెలుసుకుని రక్షణ పొందుతాయి. కాబట్టి మనమందరం కలిసి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను, ఆయన వెలుగును ప్రపంచమంతా పంచుదాం. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి, కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.